హాయ్ పిల్లలు, అందరూ వచ్చేసారా? రోజు మనం చెప్పుకునే నీతి కథలు ఎందుకు చెప్తున్నానంటే, మీకు చిన్నపిల్లలు కదా, ఇవి చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి మీకు అని చెప్తున్నాను. దాని మూలం తెలుసుకొని మీరు చాలా మంచిగా అన్ని పనులు చేసుకోవాలి, అన్ని ఆలోచించుకునే ప్రయత్నం చేసుకోవాలి. అయితే ప్రతి ఒక కథలో ఒక మోరల్ ఉంటుంది, ఒక నీతి ఉంటుంది. అది మీకోసం నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. అయితే అనగనగా ఒక ఊర్లో ఒక వడ్డీ వ్యాపారి ఉంటాడు. ఆ వడ్డీ వ్యాపారి రోజు అందరికీ వడ్డీలు ఎక్కువ ఇచ్చి వాళ్ళ ఆస్తులు రాయించుకోవడము అవి చేసి వడ్డీలు ఇస్తూ ఉంటాడు. అయితే ఆయన దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఆస్తులను వెనక్కి తీసుకోలేకపోయారు. ఆ ఊరిలో చాలామంది ఆస్తులు అలాగే కాజేసి ఆ వడ్డీ వ్యాపారి చాలా శ్రీమంతుడైపోయాడు. ఆ తర్వాత ఇలాగే ఒక రైతు, మాధవుడు అనే రైతు ఆ ఊరిలో ఉంటాడు. మంజుల అనే అతని భార్య. అయితే వాళ్లకు మామూలుగా వాళ్ళు ఏదో పని చేసుకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళకు ఒక పూరిపాక తప్పితే ఇంకా ఏమీ ఉండదు వాళ్ళకు. అయితే వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉంటారు. అట్లా స్వయంగా పని చేసుకొని బతకడంలో లీనమైపోయారు. ఈ లోపల వర్షాలు లేక పంటలు వండక బాగా కరువు వచ్చి వాళ్ళకు ఇబ్బంది అయ్యింది. అయితే అలా ఇబ్బంది అయిన టైంలో వీళ్ళు భార్యాభర్తలు ఆలోచించుకుంటారు, మనకు ఎంత ఇబ్బంది వచ్చినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే కానీ ఆ వడ్డీ వ్యాపారి దగ్గరికి మాత్రం మనం వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంటారు. అలాగే అనుకుంటారు కానీ కాదది, వాళ్ళకు బాగా ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతాయి. ఆ తర్వాత తప్పనిసరి వెళ్ళాల్సి వస్తుంది. భార్యతో మాట్లాడుకొని అతను వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇలా కొంచెం ధనం కావాలి, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, మీకు మళ్ళీ మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని చెప్తాడు. అయితే అతను అంటాడు ఏంటంటే, ఊరికే మామూలుగా డబ్బులు ఇవ్వను నేను, నీకు ఇల్లు ఉంది కదా, నా పూరిపాకైనా సరే నాకు తాకట్టు పెట్టి చేస్తే కానీ నీకు డబ్బు ఇవ్వను అంటాడు. సరే అని చెప్పి పూరిపాకను అతనికి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తుంటాడు. ఇంటికి వెళ్తుంటే ఇంటికి వెళ్ళి భార్యతో చెప్తాడు, ఇలా చెప్పి డబ్బులు తీసుకొచ్చానని చెప్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే, అతని మాధవునికి రోజు కూడా వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక రావి చెట్టుకు నీళ్లు పోయడం అలవాటు. ప్రతిరోజు తప్పనిసరిగా ఆ చెట్టుకు నీళ్లు పోస్తాడు అతను. అయితే అలా నీళ్లు పోయడము, తన పని చూసుకోవడము చేస్తూ ఉంటాడు. ఇంతలకు ఆ వడ్డీ వ్యాపారికి, నేను 3 సంవత్సరాలకు నీ అప్పు తీర్చేస్తానని ఇల్లు తాకట్టు పెట్టాడు కదా, ఆ 3 సంవత్సరాలు చూస్తూనే కాలం గడిచిపోతుంది. అతని దగ్గర డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోయేసరికి ఆ వడ్డీ వ్యాపారి వీళ్ళ ఇంటికి వచ్చేసి, నువ్వు ఇల్లు రాసిచ్చావు కదా నాకు, ఆ పూరిపాకను నాకు ఇచ్చేసి నేను తీసుకుంటా, నిన్నటికీ అయిపోయింది నువ్వు ఇచ్చిన మాట, అందుకని ఈరోజు నేను ఆక్రమించుకుంటాను ఆ ఇంటిని అని అంటాడు. అంటే అతను అంటాడు, మాధవుడు అంటాడు, ఏమిటి మీకు చాలా శ్రీమంతులు కదా, నా పూరిపాక మీరేం చేసుకుంటారు, ఆ పూరిపాక తీసుకుపోయి మీ ఇంటి ముందర పెట్టుకుంటావా ఏంటి, నీకేం అవసరం ఆ పూరిపాకతోటి అంటాడు మాధవుడు. అలాగే తీసుకెళ్తాను నీ ఇంటిని నేను, కానీ నేను పూరిపాకను మాత్రం ఇడవను అంటాడు వడ్డీ వ్యాపారి. అదంక ఎట్లయినా చేసి తీసుకుపోవాలి పూరిపాకను, మాట్లాడిన కదా మాధవంతో తీసుకుపోవాల్సే ప్రయత్నంలో ఉంటాడు. ఉన్న తర్వాత ఆ రావి చెట్టు మీద ఒక మాయా ఆత్మ కాచుకొని ఉంటుంది. రోజు మాధవుడు రావి చెట్టుకు నీళ్లు పోసే టైంలో దోసిలొగ్గి ఇట్లా నీళ్లు తాగడం చేస్తూ ఉంటుంది ఆ మాయా ఆత్మ. అయితే రోజు మాధవుడు సావుకారికి వెళ్ళడము, రావడము, భార్యతో చెప్పుకొని బాధపడము ఇదంతా చూస్తూ ఉంటుంది ఆత్మ. చూసి మాధవుడు చాలా కష్టాల్లో ఉన్నాడు, రోజు ఆయన నిత్య నీళ్ళతో నేను ప్రాణం కాపాడుకుంటున్నాను కనుక మాధవుడికి ఏ విధంగా అయినా సరే నేను సహాయం చేయాలి అనుకుంటుంది. అనుకొని ఒక రాత్రి మాధవుడు రాత్రిపూట ఆలోచించుకొని పొద్దున్నే మాధవుడు చెట్టుకు నీళ్లు వచ్చే టైం వరకు వచ్చే వరకు ఒక సంచి నిండా డబ్బులు రావి చెట్టు మొదట్లో పెట్టి మాయమవుతుంది. తర్వాత మాధవుడు వచ్చేసరికి సంచి నిండా డబ్బులు ఉండేసరికి మాధవుడు ఏం చేస్తాడంటే, ఆ డబ్బుల సంచిని తీసుకొని ఇంటికి వెళ్ళి భార్యకు చూపించి, మనకి ఇంత డబ్బు దొరికింది కదా, ఇప్పుడు మనము ఆ వడ్డీ వ్యాపారికి ఆయన డబ్బులు ఆయనకు ఇచ్చేసి మన ఇల్లు మనం తీసుకుందాంలే అనుకొని వెళ్తాడు. వెళ్తే, నాకు ఇచ్చేసావు అయిపోయింది, ఇంకా నేను దాన్ని నీకు ఇవ్వను, నువ్వు వడ్డీకి వడ్డీ కట్టి ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే నీ ఇంటిని నీకు ఇవ్వను అంటాడు మా వడ్డీ వ్యాపారి. సరే
తీసుకోపో, నీ ఇంటి దగ్గర నేను పెట్టుకున్నావు కదా, నీ దగ్గరనే ఉంచుకో అని మాధవుడు వెళ్ళొస్తాడు. వెళ్ళొచ్చిన తర్వాత ఈ మాయా ఆత్మ వీరికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటుంది. అనుకొని ఆ పూరిపాకను ఆక్రమించి ఉండి మాధవుడు ఆయన వడ్డీ వ్యాపారి వచ్చేసరికి ఆయన మా వడ్డీ వ్యాపారి వాకిట్లోకి మా వడ్డీ వ్యాపారి వచ్చి వీళ్ళని డబ్బులు అడిగి వెళ్ళిపోతూ ఉంటే ఆయన వెనకాలే నడుస్తుంది పూరిపాక కూడా. ఏమిటిది వెనక ఏదో వస్తున్నట్టుగా చప్పుడు అని చెప్పి ఆ వడ్డీ వ్యాపారి వెనక తిరిగి చూసేసరికి మాధవుని పూరి గుడిసి ఆయన వెంబడి నడుస్తున్నాడు, కదులుతూ వెళ్తుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ వడ్డీ వ్యాపారి ఎక్కడ తిరిగితే అక్కడ అది విడవకుండా వెళ్తూనే ఉంటుంది, మాధవుని వెంబడే ఉంటుంది. మాధవుని ఒక్కసారి కూడా విడవదు అది. పూరిపాక ఇట్లా తిరుగుతూ ఉంటే పక్క వాళ్ళతో అంటాడు, ఈ పూరిపాక నేను తీసుకున్నా నా ఇంటి ముందర తెచ్చి పెట్టుకుంటా అన్నంతలోనే ఇలా వస్తుంది, ఇది ఏదో మాయ ఉన్నట్టున్నది. అలాగే మాధవుని దగ్గర ఏనాడు డబ్బు లేని, ఇలా చాలా డబ్బు ఉంది, ఆ డబ్బు తీసుకొని వచ్చి నా ఇంటిని నేను విడిపించుకుంటాను, మాధవుడు నా దగ్గరికి వచ్చాడు, ఇక్కడ ఏదో మాయ ఉన్నట్టుంది అనుకొని ఎవరినో అడుగుతాను. నీకు అలాంటి మాయ ఉండి ఆ గుడిసె నిన్ను వదలాలంటే, పూరిపాక నిన్ను వదలాలంటే ఊరవతల మన ఊరికి దూరంలో ఒక మంత్రగాడు ఉన్నాడు, ఆయన అడిగి ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏదైనా చెప్తారని చెప్పి సలహా ఇస్తారు. అలాగే వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు ఆ పూరిపాకను ఎలాగైనా తీసుకొని నేను వెళ్తాను అన్నావు కదా, అందుకని అక్కడ ఏదో మాయ ఉన్నది కనుకని ఆ పూరిపాక నీ వెంబడి తిరుగుతున్నది, అది నిన్ను విడవదు ఇక అని చెప్తాడు. చెప్పేసరికి మా వడ్డీ వ్యాపారికి ఆ పాక వెంబడి తిరిగినా కొద్దీ చాలా చిరాకేసింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, పూరిపాక అతను నిలవడం లేదు. ఇంకా ఏం చేయాలని చెప్పి మళ్ళీ అదే మంత్రగాని దగ్గరికి వెళ్ళి, నువ్వేదన్నా ఉపాయం చెయ్యి, నాకు ఇంకా దాంతో సాధ్యమవుతుంది, నాకు పిచ్చెక్కేలా ఉంది పూరిపాకతోటి, ఎలా నేను వదిలించుకోవాలి దాన్ని అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ మంత్రగాడు ఏం చెప్తాడంటే, నువ్వు అందరినీ పీడించి డబ్బులు వడ్డీకి వడ్డీ కట్టి చాలా డబ్బులు తీసుకొని ఊరందరినీ బీదవాళ్ళని చేశావు, వాళ్ళందరి ఆత్మ ఇలా ఉండి ఇట్లా అవుతుంది, అందుకనే నువ్వు ఎవరిది వాళ్లకు ఇచ్చేస్తే ఆ పూరిపాకను మాధవునికి ఇచ్చేస్తే నీకు అలా కాదు అని చెప్తాడు. చెప్తే అతనేమంటాడంటే, నేను ఇవ్వను, నేను డబ్బులు ఆయనకు ఇచ్చాను కనుక నేను ఇవ్వను, ఆ పూరిపాకను నా దగ్గరే పెట్టుకుంటానని తీసుకెళ్తాను. ఇంటికి తీసుకెళ్ళినా అతను ఎక్కడ వదిలేసరికి మళ్ళీ కొన్ని రోజులు చూసి మళ్ళీ ఆ మంత్రగాని దగ్గరికి వెళ్ళి చేస్తే ఆయన, నీకు ఒక సలహా ఇస్తా, నేను ఇంటే నీ ఇష్టము లేకపోతే నీ ఇష్టం అని చెప్పేసి ఇది ఆఖరిసారిగా ఇక నా దగ్గరికి రాకు అని చెప్పి ఏం చెప్తాడంటే, నువ్వు ఊరి వారందరివి మిత్తిలు వడ్డీకి ఇచ్చిన పుస్తకాలు పేపర్లు అవన్నీ ఉన్నాయి కదా, నేను హోమం చేస్తుంటాను, తీసుకొచ్చి అవన్నీ మొత్తం నా హోమంలో పడేసి కాల్ చేసేయి, అప్పుడు కానీ ఆ పూరిపాక నిన్ను వదలదు, అప్పుడే నీకు మంచి జరుగుతుంది, అంతవరకు నీకు మంచి జరగదు అని చెప్తాడు. ఆ వడ్డీ వ్యాపారి దీంతో బాధపడలేక ఆ పత్రాలన్నీ తీసుకొచ్చేసి హోమంలో వేసి కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత మాధవుడు ఇంటికి వెళ్ళిపోతాడు, పూరిపాక యథాస్థానానికి వెళ్ళిపోతుంది. వడ్డీ వ్యాపారి తన ఇంటికి వెళ్ళిపోతాడు, పూరిపాక మాధవుడి ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత రోజు యథావిధిగా మాధవుడు రావి చెట్టుకు నీరు పోస్తూనే ఉన్నాడు. పోస్తూ ఉంటే డబ్బులు మాధవునికి ఒక సంచిలో పెట్టింది కదా రావి చెట్టు దగ్గర, అక్కడ వచ్చి, ఓ అదృశ్య శక్తి, నువ్వెవరో నాకు తెలియదు, నాకైతే చాలా మేలు చేశావు, అందుకనే నేను ఇక్కడ అంటున్నాను, నాకు ఈ మేలు ఎందుకు చేసావు, మీరెవరో నాకు తెలిపాలి అంటే, నేను ఒక ఆత్మను, నువ్వు రోజు రావి చెట్టుకు నీళ్లు పోస్తుంటే నేను దోషులకి నువ్వు పోసే నీళ్లు తాగి బతుకుతున్నాను, నువ్వు ఆ నీళ్లు పోసేందుకు నేను బతుకుతున్నా కనుక ఆ విశ్వాసంతో నీకు ఏదైనా మేలు చేయాలనుకొని నీ కష్టాల నుంచి నేను తప్పించాలని చెప్పి ఇలా నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ రావి చెట్టు నుంచి వెళ్ళిపోతాను, నీవు సుఖంగా నీ భార్యతో మంచిగా ఉండదని చెప్పి చెప్తాను. అయితే దీంట్లో నీతి ఏమిటంటే, మంచి వారికి ఎప్పుడూ మంచి రోజులే ఉంటాయి, వారికి ఎవరైనా సహాయం చేస్తారు అనేది దీంట్లో నీతి.